హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ హైదరాబాదీ డబల్ కా మీఠా. ఒక 40 to 50 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ని ఇలా చక్కగా ఆరబెట్టుకోవాలి, ఆవిరి లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలి. సో ఇవి స్పెషల్గా డబల్ కా మీఠా కోసం సపరేట్గా దొరుకుతాయండి. సో ఒక 40 to 50 స్లైసెస్ తీసుకున్నాము. తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ స్లైసెస్ అన్నీ ఆయిల్లో వేసుకోవాలి. చక్కగా వేయించుకోవాలన్నమాట. ఆయిల్లో బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి కాకుండా బ్యాచెస్ వైజ్ వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ స్లైసెస్ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని వేయించుకోవాలి. సో ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. ఒక సైడ్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకొని వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంత మంచిగా వేగాయో కదా. ఇలా అంత మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ వేస్తున్నాం ఫ్రెండ్స్. సేమ్ ఇందాకట్లాగే ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా అన్ని బ్యాచెస్ వైజ్ కొన్ని కొన్నిగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా కలర్ వచ్చాయో, అస్సలు మాడిపోకుండా. చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇవి ఇలా ఉట్టివి కూడా తినేయచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. క్రంచీగా ఉంటాయన్నమాట, బాగున్నాయి. నెక్స్ట్ ఇలా బ్యాచెస్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 1 లీటర్ మిల్క్ తీసుకోవాలి. బాగా మరిగేంత వరకు వేయించుకోవాలన్నమాట. బాగా పొంగొచ్చిన తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ 40 to 50 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్కి నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఈ 1 లీటర్ పాలు సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ హైదరాబాదీ స్పెషల్ డబల్ కా మీఠాకి మనం షుగర్లెస్ కోవా యూజ్ చేస్తామన్నమాట. పాలకోవా అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో ఈ వేడి పాలని షుగర్లెస్ కోవాలో వేసుకొని లంప్స్ గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, స్మెల్ ఎంత బాగా వస్తుందో తెలుసా ఇలా కలుపుతుంటేనే. నెక్స్ట్ షుగర్ సిరప్ చేసుకోవాలన్నమాట. సో ఈ బ్రెడ్ స్లైసెస్కి ఈ మిల్క్కి నేను 1 కిలో షుగర్ తీసుకున్నాను. 1 కిలో షుగర్ సిరప్ చేసుకొని అందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నాను. తర్వాత మనం డబల్ కా మీఠా పైన వేసుకోవడానికి బాదం అండ్ సేమియా అన్నమాట. దీన్ని ఏం ఫ్రై చేయట్లేదు, అలానే పక్కన పెట్టుకోవాలన్నమాట. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ డబల్ మీఠా చేసేద్దాం ఫ్రెండ్స్. షుగర్ సిరప్ చూడండి ఎంత మంచిగా ఉందో. కడాయి పెట్టుకొని స్లైసెస్ అన్నీ ఒకదాని మీద ఒకటి పడిపోతాయి కాబట్టి పెద్ద కడాయి పెట్టుకోవాలి. సో అన్నీ నేను ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నాను అనమాట. ఒకదాని మీద ఒకటి పడి స్మాష్ అవ్వకుండా. పాలు వేసేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో కొంచెం మిస్ అయిపోయింది పాలు వేసేటప్పుడు. సో షుగర్ సిరప్లో కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసేసి దాన్ని ఇందులో కలిపేసుకోవాలన్నమాట. పాలు వేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉందో. ఆల్రెడీ హీట్ అవుతూ ఉన్నాయి పాలు కూడా. వేడైన పాలే కాబట్టి తొందరగా పొంగొచ్చేస్తాయి అన్నమాట. పాలలో తర్వాత షుగర్ సిరప్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. చూడడానికి చాలా బాగుంది కదా. సో ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇలా కొంచెంగా మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఒకేసారి అంతా వేసుకోకుండా చిన్నగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అవన్నీ విరిగిపోకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి బ్రెడ్కి ఆ షుగర్ సిరప్ మిల్క్ అనేది బాగా పట్టుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు మనం మిల్క్ కోవా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కోవాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది షుగర్ లేని కోవా అన్నమాట. బయట ఎక్కడైనా దొరుకుతుంది. సో దీని స్పెషల్ ఇదే అన్నమాట. కోవా వేసినప్పుడు ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. సో ఇలా కోవా వేసిన తర్వాత మళ్ళీ బాగా మరిగించాలి. సో ఆ పాలన్నీ ఆవిరైపోయేంత వరకు మరిగించాలన్నమాట. సో ఇలా
చిన్నగా కలుపుకోవాలి. గట్టిగా బ్రెడ్ మొత్తం విరిగిపోయేలాగా కలపకూడదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉడుకుతుందో. బాయిలింగ్ పాయింట్ వరకు పెట్టేసాము. బాగా ఉడుకుతూ ఉంది. మధ్యలో జస్ట్ అలా మిక్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఎక్కువ కదపకుండా. మళ్ళీ లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అడుగంటకుండా చిన్నగా కలుపుకుంటూ మనం పక్కన పెట్టుకున్న బాదం, జీడిపప్పు చిన్నగా కొంచెంగా వేసుకోవాలి. సేమియా ఇవి కూడా కాజు, బాదం అన్నీ దీంతో పాటే బాయిల్ అవి. దానికి కూడా పాలు, షుగర్ సిరప్, కోవా అన్నీ పట్టుకోవాలి కాబట్టి కొంచెం వేసుకుంటూ మంచిగా మిక్స్ ఇచ్చుకోవాలి. సో ఇలా పాలన్నీ ఇమిరిపోయేంత వరకు ఉడికించాలి ఫ్రెండ్స్. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. అడుగంటింది అంటే మన డబల్ కా మీఠా మళ్ళీ మాడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి పాలు ఆల్మోస్ట్ ఇమిరిపోయాయి. బ్రెడ్ బాగా పీల్చేసుకుంది. సో ఆల్మోస్ట్ మన డబల్ కా మీఠా ఇంకా రెడీ అయ్యే స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకొంచెంసేపు వెయిట్ చేస్తే అయిపోతుంది. బ్రెడ్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మిగిలిపోయిన సేమియా, జీడిపప్పు ఇవి కూడా అన్నీ యాడ్ చేసుకుందాం. అవి కూడా మంచి రోస్ట్గా అయిపోతాయి అన్నమాట. దీంతో పాటే బాయిల్ అయ్యి తినేటప్పుడు మంచిగా ఉంటాయి. సేమియా వచ్చేసి పొడి చేసి వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కాజు, బాదం వేసుకున్నాము. తర్వాత చిన్నగా కలుపుకోవాలి. బ్రెడ్ అనేది విరిగిపోకుండా. చూసారా ఎలా చేస్తున్నాను. మధ్యలో అడుగంటుతుందని చెప్పేసి జస్ట్ అలా మిక్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా బాగా పాలన్నీ ఇమిరిపోయిన తర్వాత బ్రెడ్ అంతా పీల్చేసుకున్న తర్వాత మన డబల్ కా మీఠా రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. సో మన డబల్ కా మీఠా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. మంచిగా ఉడికిపోయాయి అంతా. బ్రెడ్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. జస్ట్ అలా అంటానే తునిగిపోయేలాగా ఉంది. ఇంకా మన డబల్ కా మీఠా రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇది హైదరాబాదీ డబల్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.